అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమన్. మీరు చూసినది వాటర్ పంప్ అండి. ఇది పెట్రోల్ మోడల్లో పోర్టబుల్ మోడల్ వాటర్ పంప్. ఈ వాటర్ పంప్ వచ్చేసి 3 అంగుళాల సెక్షన్, 3 అంగుళాల డెలివరీ, అలానే 6.5 HP పెట్రోల్ ఇంజిన్ తో అయితే వస్తుంది. ఈ పైపులు కాకుండా మిగిలిన ఫిట్టింగ్లన్నీ కూడా ఇదే ప్యాకేజ్ లో రావడం జరుగుతుంది. ఫుట్బాల్ కానీ, లేకుంటే పైప్ కనెక్షన్స్ కానీ, లేకుంటే వాషర్స్ కానీ, కాలర్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ ప్యాక్ లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. అయితే దీని మైలేజ్ ఎంత వస్తుంది సుమన్ గారు? ఇది 6.5 HP పెట్రోల్ ఇంజిన్ కనుక మనకి లీటర్ పెట్రోల్ గంట అయితే ఖచ్చితంగా వస్తుందండి. మనం వేసే లోడ్ బట్టి ఒక 5 నిమిషాల్లో పెరగడం తగ్గడం అనేది జరుగుతుందండి. ఓకే, ఇది ఎంత డిస్టెన్స్ వరకు పంప్ చేస్తుంది వాటర్? ఇది 30 అడుగుల లోతు నుంచి లాగుతుందండి. 1000 అడుగుల వరకు అయితే డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఎత్తుపాలాలు ఎక్కువగా ఉన్న ల్యాండ్ స్లోప్ ఎక్కువగా ఉన్నా కూడా 700 అడుగుల వరకు అయితే ఈజీగా నెట్టగలదండి. అయితే డీజిల్ మోడల్స్ కూడా మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. మీరు పెట్రోల్ అంటున్నారు, ఏంటి అసలు డీజిల్ కి పెట్రోల్ కి డిఫరెన్స్? పెట్రోల్ మోడల్ వచ్చేసి కాంపాక్ట్ మోడల్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా ఎవరైనా క్యారీ చేసుకువెళ్ళచ్చు. ఇది అయితే మనం ఈజీగా బండి మీద పెట్టుకుని వెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అదే డీజిల్ మోడల్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటుంది. మనం క్యారీ చేయడానికి అయితే సపరేట్ ఆటో మాట్లాడమా, లేకుంటే దానికి సపరేట్ గా చక్రాలు చేయించుకుని లాక్కెళ్ళడం అయితే చేయాల్సి ఉంటుంది. ఇది సింపుల్ గా లైట్ వెయిట్ ఉండడం వల్ల మనం ఎవరైనా కూడా దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. ఒకవేళ మనకి పొలం చాలా లోపలికి ఉన్నా కూడా దీన్ని ఈజీగా క్యారీ చేయడానికి అయితే దీన్ని మేజర్ గా డిజైన్ చేశారండి. అయితే ఈ మోడల్ ఎటువంటి రైతులకి బాగా యూజ్ అవుతుంది? ఈ మోడల్ వచ్చేసి పోర్టబుల్ మోడల్ కనుక దీని వర్క్ కూడా కొంచెం మినిమం ఉంటుంది. ఎక్కడైతే మనకి 30 అడుగుల లోతు నుంచి లాగి 1000 అడుగుల వరకు డెలివరీ ఉంటుందో, డీజిల్ వచ్చేసి దాని మెటీరియల్ అంతా వేరు ఉంటుంది కనుక దాన్ని కంటిన్యూగా వాడడానికి అవకాశం ఉంటుంది. ఇది పెట్రోల్ అలానే పోర్టబుల్ మోడల్ కనుక మనం ఈజీగా క్యారీ చేయడానికి బాడీస్ అన్ని కూడా అల్యూమినియం ఇచ్చారు లైట్ వెయిట్ కోసం. దానివల్ల దీని వర్కింగ్ వచ్చేసి కంటిన్యూగా 2 నుంచి 3 గంటల వరకు వాడిన తర్వాత ఒక అరగంట కానీ 1 గంట కానీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్కింగ్ అయితే చేసుకోవచ్చు. అలా అవకాశం ఉన్న రైతులకు మాత్రమే ఈ మోడల్ అయితే సెట్ అవుతుంది. కంటిన్యూగా వాడే ఆలోచన ఉన్న వాళ్ళకి దీనికన్నా డీజిల్ అయితేనే బాగుంటుంది. అయితే ఈ మోడల్ కి ఎటువంటి పైప్ ఫిట్టింగ్స్ సరిపోతాయి? ఇది వచ్చేసి 3 అంగుళాల సెక్షన్, 3 అంగుళాల డెలివరీ అండి. మన సెక్షన్ వచ్చేసి 3 అంగుళాలు తీసుకుంటాం, 30 అడుగుల లోతు నుంచి వరకు లాగుతుంది. దానికి కావాల్సిన పైప్ కాకుండా మిగిలిన ఫిట్టింగ్లు అయితే మనం ప్యాక్ తోనే ఇస్తున్నాం. అదే డెలివరీ వచ్చేసి వాళ్ళు కొంతమంది రైతులు కొంచెం దూరం నెట్టాలనుకున్న వాళ్ళు 3 నుంచి 2.5కి రెడ్యూసర్ వాడుకుంటారు, లేకుంటే 3 కూడా డైరెక్ట్ గా డెలివరీ తీసుకుంటారు. ఒకవేళ ఇక్కడ నుంచి పక్కన దగ్గరలో ఎత్తిపోయడం వరకు అయితే 3 అంగుళాల సెక్షన్, 3 అంగుళాల డెలివరీ వాడతారు. కొంచెం దూరం నెట్టాలనుకున్న వాళ్ళు 3 నుంచి 2.5 రెడ్యూసర్ వాడి, లేకుంటే 3 అంగుళాలది కాబట్టి 4 అంగుళాల పైప్ వేసి ఒకవేళ పైపులు ప్రెషర్ ఎక్కువ ఎక్కడ లీకేజ్ అవ్వకుండా అలా కూడా మనకి వాడుకునే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఈ పంప్ తో మనం స్ప్రింక్లర్ కి వాడుకునే అవకాశం ఉంది? వాడుకోవచ్చండి. మన స్ప్రింక్లర్ యూజ్ అదే వచ్చే డెలివరీని బట్టి మాక్సిమం 20 నుంచి 25 స్ప్రింక్లర్స్ అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కడైనా ప్రెషర్ ఎక్కువ అవుతున్నప్పుడు అనిపిస్తే మన ఎక్సలేటర్ అయితే మనం రెడ్యూస్ చేసుకునే ఉపయోగించుకోవాలి, లేకుంటే కనెక్షన్స్ అనేవి కొట్టేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పెట్రోల్ మోడల్ అంటున్నారు కాబట్టి దీని మెయింటెనెన్స్ లో ఎలాగ ఉంటాయి సార్? డీజిల్ తో పోల్చుకుంటే పెట్రోల్ మెయింటెనెన్స్ అయితే చాలా సులువుగా ఉంటుందండి. ఈ ఇంజిన్ కాబట్టి మనం కేవలం ఇంజిన్ ఆయిల్ టైం టు టైం మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. దీనిగాను మనకి 600 ml ఇంజిన్ ఆయిల్ ప్రతి 25 గంటలకు ఒకసారి మార్చుకునే అవకాశం చూసుకుంటే సరిపోతుంది. దీని మేజర్ మెయింటెనెన్స్ అయితే అదొకటే అండి. మార్కెట్ లో ఈ పంపులు విచ్చలవిడిగా ఉన్నాయి, మీ దగ్గర ఎందుకు కొనాలి? మనం వచ్చేసి ఈ మార్కెట్ లో ఎవరు ఇవ్వలేని విధంగా ఈ మోటార్ కి అయితే మనం 6 months వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తామండి. ఈ వాటర్ పంప్స్ కి ఖచ్చితంగా మార్కెట్ లో ఎవరు కూడా ఈ బడ్జెట్ లో ఈ ప్రైస్ రేంజ్ లో ఇచ్చేవారు వారంటీ అయితే ఖచ్చితంగా ఇవ్వలేరండి. మనం పర్టికులర్లీ ఈ మోడల్ కి 6 months వారంటీ, సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. దీనిలో ఇంజిన్ లోపల ఉన్న పార్ట్స్ అన్నిటికీ కూడా 6 months సర్వీస్ వారంటీ అయితే ఉంటుంది. ఎక్స్టర్నల్ వాటి కస్టమర్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎక్స్టర్నల్ వాటికి కాకుండా ఇంటర్నల్ వాటికి మాత్రం 6 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా రైతుకి ఈ వారంటీ అనేది ఉపయోగపడుతుంది. సో వీటి గురించి పెద్దగా తెలియని రైతులకు దీని కనెక్షన్ ఎలా ఉంటాయి చెప్పండి ఒకసారి. సార్, మిషన్ కి వచ్చేసి మనం ప్యాకింగ్ లోనే పైప్ కనెక్ట్ చేసుకునే ఈ సెటప్ అయితే వస్తుందండి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత దీనికి రబ్బర్ వాషర్ పెట్టేసేసి మనం ఏదైతే పైప్ ఉంటుందో పైప్ కనెక్షన్స్ కి ఇచ్చుకునేలాగా సెక్షన్కి కానీ డెలివరీకి కానీ ఈ సెటప్ అయితే మనం బిగించుకోవాల్సి ఉంటుంది. దీనికి కానీ మనం పైప్ ఎక్కించుకోవడానికి మనకు కాలర్స్ అయితే ప్యాక్ లోనే వస్తాయి. సో ఈ కాలర్ ని పైప్ కి ఎక్కించేసి ఆ పైప్ ని మనం ఈ సెట్ లో కూర్చోబెట్టిన తర్వాత ఈ కాలర్ ని టైట్ చేయాలి. మనకి ఎక్కడైతే ఎయిర్ లీకేజ్ ఉంటుందో అప్పుడు మనకి వాటర్ లాక్కోవడం అనేది చాలా త్వరగా జరుగుతుంది. వాళ్ళు ఎయిర్ లీకేజ్ ఉంటే మనకు వాటర్ లాక్కోవడానికి చాలా టైం పడుతుంది.
అలానే వాటర్ లాక్కోవడానికి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయండి. సో అలానే మనకి సక్షన్ కి డెలివరీకి సరిపడా 2 పైపుల సెటప్లకి సెట్ చేసుకునేలాగా ఈ దీనిలోనే ప్యాక్ ఇచ్చారు. అలానే ఫుట్బాల్ ఏదైతే సక్షన్ పైప్ ఉందో నీళ్ళలో వేసేదానికి ఈ ఫుట్బాల్, అలానే ఈ సక్షన్ చేసే పైప్ ని ఈ 2 జాయింట్ చేసి ఇక్కడ ఇన్లెట్ దగ్గర కనెక్ట్ చేస్తాము. అలానే మనకి డెలివరీ పైప్ ఉన్న దగ్గర ఈ అవుట్లెట్ దగ్గర అయితే కనెక్ట్ చేస్తామండి. సేమ్ ఇదే సెటప్, ఇదే కాలర్ యూజ్ చేసి మనం అవుట్లెట్ దగ్గర కూడా డెలివరీ దాని దగ్గర కనెక్ట్ చేస్తాం. అయితే ఇది వరకే ఈ పంపును వాడుతున్న రైతులు దీనికి సంబంధించిన ఎటువంటి రిపేర్లు వస్తున్నాయి, దాన్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తున్నారు? ఈ పెట్రోల్ మోడల్ కి మేజర్ గా మనం చేయాల్సిందల్లా ఇంజిన్ ఆయిల్ మెయింటెనెన్స్ అండి. ఇంజిన్ ఆయిల్ మనకి ప్రతి 25 గంటలకు ఒకసారి ఖచ్చితంగా మార్చుకోగలిగితే ఇంజిన్ లైఫ్ అయితే బాగుంటుంది. అంతేకాకుండా దీనికి వర్క్ అనేది కంటిన్యూగా ఉండదు. మన బైక్లు అంటే కంటిన్యూగా వాడతాం కాబట్టి వాటికి కార్బొరేటర్ కంప్లైంట్స్ రావు. వీటికి మేజర్ గా కార్బొరేటర్ కంప్లైంట్స్ వచ్చేది ఆ పెట్రోల్ వల్లనే. పెట్రోల్ ఎక్కువ రోజులు మన కార్బొరేటర్ లో నిల్వ ఉంటుంది అనుకోండి, పెట్రోల్ ఎవాపరేట్ అయిపోయి ఉత్త నీళ్లు మాత్రమే దానిలో ఉండి ఆ కార్బొరేటర్ ని పాడు చేస్తాయి. సో అలా ఉండకుండా మన పని అయిపోయిన తర్వాత పెట్రోల్ ఆఫ్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేసి వదిలేస్తే కార్బొరేటర్ లో ఉన్న పెట్రోల్ అంతా లాగేసుకోవడం వల్ల మనకి కార్బొరేటర్ లైఫ్ అయితే బాగుంటుంది. అంతేకాకుండా మన తాళ్ళు లాగేది కూడా కొంచెం గట్టిగా లాగకుండా కొంచెం దాని ఫ్రీ స్పేస్ వరకు లాగి దాని మిగిలినంతా గట్టిగా బలంగా లాగితే అప్పుడు స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. చాలా మంది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి చాలా బలంగా లాగేస్తున్నారు. అది పట్టుకునే స్టేజ్కి వచ్చేటప్పటికి వాటి మీద ఒత్తిడి పడి అవి త్వరగా తాళ్ళలాగిపోవడం జరుగుతుంది. సో మేము ఇలాంటి మెలకులన్నీ కూడా డెలివరీ ఇచ్చేటప్పుడు రైతుకి క్లియర్ గా చెప్పడం వల్ల మన దగ్గర తీసుకున్న రైతులందరూ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఈ మిషన్ అయితే ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి ఎలా కొనాలి, ఏంటి డీటెయిల్స్? మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్ లో ఉందండి. కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ పేరు మీద. ఒకవేళ దగ్గరలో ఉన్న రైతులు కానీ ఒకవేళ ఆసక్తి ఉన్న రైతులు మన ఆఫీస్ కి విజిట్ చేసి ఈ ఎక్విప్మెంట్ ని కలరా చూసి ఆ క్వాలిటీ కానీ మన దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ కానీ అన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని ద్వారా ఇక్కడే పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడికి రాలేని రైతు మన ఆన్లైన్ ఆర్డర్ ద్వారా కూడా మనం పంపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి అడ్వాన్స్ బుకింగ్ 1000 రూపాయలతో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే వారి దగ్గరలోని టౌన్ కి బుకింగ్ చేయడం జరుగుతుంది. అక్కడికి ఐటమ్ రీచ్ అవడానికి 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉంటుంది దూరాన్ని బట్టి. అక్కడికి రీచ్ అయిన తర్వాత ఆ పర్సన్ అక్కడికి వెళ్ళి ఐటమ్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్నాకే మాకు మిగిలిన అమౌంట్ పంపించి దాన్ని డెలివరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. మరిన్ని వివరాలకైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు.